27 ఏళ్లుగా బీజేపీకి ఢిల్లీ దూరమైంది. మొత్తం ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో పట్టు సాధించినటువంటి బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సరైనటువంటి విజయం రావడం లేదు. ఇందులో కర్ణాటక మాత్రమే ఒకసారి వచ్చి ఒకసారి పోవడం జరుగుతూ ఉంది. మిగతా 4 రాష్ట్రాల్లో కూడా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. అలాగే గత 27 సంవత్సరాలుగా ఢిల్లీ బీజేపీకి అయితే దూరమైంది, అధికారం చేపట్టలేకపోయింది. 3 సార్లు కేంద్రంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈసారి ఎలాగైనా సరే బీజేపీ ఢిల్లీని చేజిక్కించుకోవాలని అన్ని విధాలుగా పావులు కదిపింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైనే దృష్టి పెట్టింది. నీటి కొరత, రోడ్లు బాగు చేయడం, కాలుష్యం, మరికొన్ని మౌలిక వసతులపైన మాత్రమే దృష్టి పెట్టింది. దీనిపైన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కూడా విడివిడి పోటీ చేయడం కూడా బీజేపీకి బాగా కలిసి వచ్చింది. నిజంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజైతే సపరేట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయో ఆ రోజే బీజేపీ సగమైతే గెలిచింది. దీనికి ఇండీ కూటమిలో ఎటువంటి సయోధ్య లేదు, ఎటువంటి సఖ్యత లేదు. గెలిచినా కూడా ఇద్దరూ కూడా కుక్కల చింపిన ఇస్త్ర మాదిరిగానే ఉంటాయి. అందుకే ఒమర్ అబ్దుల్లా లాంటి వారు, అలాగే టీఎంసీ అధినేత, అలాగే డిఎంకే అధినేత వీళ్ళందరూ కూడా ఇండీ కూటమిని విపరీతంగా విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. అంటే ఒక సయోధ్య కుదర్చలేక గెలిచే స్థానాలను కూడా కేవలం మీ యొక్క ఇగోతో ఓడిపోయేలా చేస్తున్నారంటూ ఈరోజు విమర్శల పాలైతే అవుతున్నారు. బీజేపీ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణాలు అయితే ఇవే. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేయడం, 27 సంవత్సరాలుగా అధికారం కోల్పోయి అధికారం లేనటువంటి బీజేపీ ఈసారి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకి చెప్పడం, అలాగే లోకల్ సమస్యలు ఏవైతే స్థానికంగా సమస్యలు ఉన్నాయో వాటిపైనే దృష్టి పెట్టడం, ముఖ్యంగా అభివృద్ధి కుంటుపడింది ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలోను. అలాగే ఢిల్లీలో కూడా విపరీతమైనటువంటి అవినీతి జరిగింది. అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి అందరూ నేతలు కూడా అవినీతికి బాగా పాల్పడుతున్నారు, అవినీతి చేస్తున్నారు అనేది కూడా బీజేపీ అయితే దూసుకెళ్లే విధంగా చేయగలిగింది ప్రజల్లోకి. దాంతో బీజేపీకి అన్ని విధాలుగా విజయ అవకాశాలు అయితే చుట్టుముట్టాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని విధాలుగా అయితే ఓటమిని చుట్టుముట్టడానికి కారణం కూడా ఇదే, వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాలే, మరింకేమీ కాదు.